సో ప్రజలు కొంత ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తూ ఉంది. అంటే మార్పు కోసం ఏ తరహాలు అయితే మీ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చిరో సో ఆ దిశగా మీ పార్టీ అడుగులు వేస్తున్నట్టు ఏమన్నా అనిపిస్తూ ఉందా సార్? కాసేపు కపిలవాయి దిలీప్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ కాసేపు పక్కన పెడితే సో మార్పు కోసం ప్రజలు మా పార్టీకి అవకాశం ఇచ్చినందుకు ఆ దిశగానే మా ముఖ్యమంత్రి పనిచేస్తూ ఉన్నాడు అని అనిపిస్తూ ఉందా మీకు? కొంత ఇబ్బంది ఉన్నమాట వస్తుంది. ఎందుకంటే ఎలక్షన్స్ కంటే ముందు ఇచ్చిన వాగ్దానాలు 6 గ్యారెంటీలు హామీ అనేది సకాలంలో చేయలేకపోయామనేది వాస్తవం. అవునన్నా కాదన్నా అదే స్పీడ్ లో అధికారులు రాయన మొదటి సంతకాలు అయితే పెట్టలేదు కదా. సో ఆ చర్చ డెఫినెట్ గా పబ్లిక్ లో వచ్చింది. దానికి కారణాలు కూడా వైట్ పేపర్స్ ప్రకటించి ఏ డిపార్ట్మెంట్ లో ఎంత అప్పు ఉంది, మేము ఊహించింది కాదు, 5 లక్షల బదులు 6,71,000 కోట్ల అప్పు ఉంది అనే విషయాన్ని కూడా మా వాళ్ళు చెప్పారు. సో రాష్ట్రానికి ఒక బడ్జెట్ కు సమానంగా అదనపు అప్పు జరిగినప్పుడు సరే కొంత ఆలస్యం అవుతుంది. ఆ విషయాన్ని ఒప్పుకున్నారు. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చాయి. దాని లోపల మేము ఖచ్చితంగా కొన్ని అమలు చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. దానికి అనుగుణంగానే మీకు సిలిండర్ కావచ్చు, 200 రూపీస్ 200 యూనిట్స్ లోపల కరెంట్ కావచ్చు, అంతకుముందే పెట్టినటువంటి మహిళలకు ఫ్రీ బస్ అయితే అయిపోయింది. అది కాకుండా రుణాలకు సంబంధించినట్టు రుణమాఫీ కూడా ఆ తర్వాత ఎలక్షన్స్ అయిపోగానే ఆగస్ట్ 15 లోపల మొత్తం చేస్తామని ఈ మధ్యలో 2 విడతల్లో 1,00,00,000 కూడా చేయడం జరిగింది. సో ఇంకా పరిష్కృతంగా ఉన్నవి కొన్ని మీరు అన్నట్టు నిరుద్యోగ వృత్తి కావచ్చు, మహిళలకు 2,500 రూపాయలు వేయడం కావచ్చు, ఇట్లాంటివి కొన్ని పెండింగ్ ఉన్నాయి. సో ఇది ఖచ్చితంగా ప్రజలు చర్చ వస్తుంది. కానీ పబ్లిక్ మీరు ఆలోచించినట్టు లేకపోతే అధికార పార్టీ సంబంధించిన నాయకులు ఆలోచించినట్టు ఇంత డెప్త్ గా ఆలోచించే అవకాశం ఉండదు. ఒకే ఒకటి వాళ్ళ మైండ్ లో ఉంటుంది, అరే 100 రోజులలో 6 గంటలు అమలు అయితే అన్నమాట. సో ఇక్కడ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది రాబోయే రోజుల్లో మీ పార్టీ కూడా ఉంటుంది. నేను అదే చెప్తున్నా, ప్రజల లోపల అరే ఇదేంటి 100 రోజులు చేస్తానో చేయలేదనే చర్చ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ అప్పుల గురించి చెప్పాం కాబట్టి, తర్వాత మధ్యలో ఒక 2 నెలలు మీకు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి ఆ గ్యాప్, సో కొంత అరే ఇప్పుడే కదా వీళ్ళు వచ్చింది అనేటువంటి చర్చ కూడా ఉంది. నాకు మొన్న వచ్చారు. అంతకుముందు మరి ఎట్లా అంటే బీఆర్ఎస్ టీఆర్ఎస్ గవర్నమెంట్ మీకు నిరుద్యోగ వృత్తి ఎప్పుడో 2018 లో ప్రకటించింది. వాళ్ళది ఇవ్వలే కదా. రుణమాఫీ ఏకకాలంలో చేస్తామన్నది వాళ్ళు చేయలే కదా. చివరి దేశ ఇన్స్టాల్మెంట్ మీకు ఎలక్షన్స్ కి ముందుగా రిలీజ్ చేసి అది రిలీజ్ కాని పరిస్థితి కూడా వచ్చింది కదా వాళ్ళ టైంలో. సో ఏ ప్రభుత్వం అయినా అంటే అంతకంటే బెటర్నే కదా వీళ్ళు మమ్మల్ని తీసుకొచ్చింది. సో వాడు చేసిన ఈవెన్ దళిత అంటే ఎక్కడి నుంచో పెడితే పెద్ద చర్చ, దళితులు ముఖ్యమంత్రి నుంచి మనం పోలేము, అది పెద్ద చర్చ. కానీ ఎన్ని మోసాలు చేశారు అవన్నీ అయినాయి కాబట్టి ఆల్టర్నేట్ కింద అంతా చూస్తే ఎవరు కనపడలేదు వాళ్ళకి, కాంగ్రెస్ పార్టీ తప్ప. ఆ కారణం చేత మమ్మల్ని ఎన్నుకున్నారు. సో మాకు కూడా కొంత సమయం కావాలని మేము ఓపెన్ గా చెప్తున్నాను. కానీ మీ పార్టీ అయితే ఒక క్లారిటీలో ఉన్నది, కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలు అని ఉన్నారు. కొంత ఇబ్బంది ప్రజలు పడుతున్నారు, మేము పడుతున్నాం. ప్రజలకేం ఇబ్బంది కానీ మేము అన్నాం కాబట్టి చేయలేదనేటువంటి చర్చ అది మాకు కూడా తెలుసు. మా నాయకులు కూడా టైం అండ్ టైం చెప్తున్నారు కదా, 80% 6 హామీలు ఇంప్లిమెంట్ చేస్తామనేటువంటి అజ్యూరెన్స్ ఇప్పటికైనా సీఎం చెప్తున్నాడు, డిప్యూటీ సీఎం చెప్తున్నాడు, ఇతర మంత్రులు కూడా చెప్తున్నారు. సమయం కొంత కావాలి అనేది అండర్స్టూడ్. ఓకే సార్, ఇప్పుడున్న పరిస్థితులలో రాష్ట్రంలో మీ టార్గెట్ ఎవరు? బీజేపీయా బీఆర్ఎస్ పార్టీనా? బీఆర్ఎస్ ఎక్కడ ఉందండి? బీఆర్ఎస్ కథ అయిపోయింది, లేస్తుందని కూడా నేను అనుకోను. ఎందుకంటే మీరు పార్లమెంట్ ఎలక్షన్స్ లో 39 అసెంబ్లీ స్థానాలు సంపాదించిన బీఆర్ఎస్ మరీ అంత దారుణంగా పడిపోయి 0కి వస్తుందని మనం అనుకో. సో వాడు ఏం చేశారు, 10% ఓటుకి పరిమితం అయిపోయారు ఈరోజు. అక్కడి నుంచి వాళ్ళకు ఉన్నటువంటి దాదాపు 38%, దాదాపు 28% ఓటు మినిమం 20-25% వాడు బీజేపీకి ట్రాన్స్ఫర్ చేశారు లోపాయికారిగా. వాళ్ళకున్న అవసరాలు రేపు పొద్దున కేసులు అనొచ్చు, మరొకటి అనొచ్చు, మీరు అదే లాంగ్ టర్మ్ విజన్ తో వాళ్ళు ఎలాగూ కాంగ్రెస్ పార్టీ గెలవకూడదు, మేము ఎట్లా గెలవనే పద్ధతిలో ట్రాన్స్ఫర్ చేయడం అనేది 8 మంది ఎమ్మెల్యేలు వాళ్ళకి 8 ఎంపీలు వచ్చాయి. అది మామూలు విషయం కాదు కదా. అంతకుముందు ఎలక్షన్స్ 8 ఎమ్మెల్యేలు వస్తాయి, ఎట్లా ఒక్కసారి 8 ఎంపీలు వస్తాయి. కొంత లోకల్ ఎలక్షన్స్ కి కొంత పార్లమెంట్ ఎలక్షన్ తేడా ఉంటుంది, ఓటింగ్ ప్యాటర్న్ అది ఒప్పుకుంటా, కొంత ఉంటుంది. ఇంత మరీ స్వింగ్ అయ్యి వాడు 8 సీట్స్ వాళ్ళకు ఉన్నది 4 నుంచి 8కి డబుల్ కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి పార్టీ ఓటు షిఫ్ట్ చేస్తే తప్ప సాధ్యపడదు. క్లియర్ షిఫ్ట్ అయింది ఓటు. ఆ షిఫ్ట్ వాళ్ళు సహకరించారు, ఎంకరేజ్ చేశారు, వాళ్ళ క్యాడర్లో చెప్పారు. ఆ కారణం చేత మేమందరం కూడా లోపాయికారి ఒప్పందం బీజేపీతో ఉండదని అనేటువంటి మాట అనాల్సిన పరిస్థితి వచ్చింది. సో అసెంబ్లీ ఎలక్షన్లో ఏ మాట అయితే మీరు చెప్పారో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే, అందుకే అవినీతి పైన చర్యలు ఉంటాయని చెప్పి పదే ప్రజల ముందు తీసుకెళ్లినారు. సో సోషల్ మీడియా కూడా ఆనాడు బలంగా పనిచేసింది. సో ఆనాడు మీరే కనిపించారు కాబట్టి మీకు ఓటేసి మీరు అధికారంలోకి వచ్చారు. సో ఇప్పుడు కొత్త అంశం తెరపైకి వస్తూ ఉంది, బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుందని. బీజేపీ వాళ్ళు ఏమంటా ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్లో ఏ ప్రయత్నం అయితే చేసిందో విష ప్రచారం చేసి ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రచారాన్ని చేస్తుంది బీజేపీ వాళ్ళు అంటా ఉన్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఆ ప్రయత్నం చేస్తూ ఉందా బీజేపీని బీఆర్ఎస్ పార్టీ ఖతం చేయాలంటే? సో ఈ అంశం తప్పనిసరి అని అనుకుంటా ఉన్నారా?
మేమేం చేయాల్సిన అవసరం లేదు. అవుట్ ఆఫ్ నెసెసిటీ ఈరోజు అది ఆయనకు అందరికంటే ఎక్కువ ఇష్టపడేటువంటిది కేసీఆర్ కవితనే. ఆ విషయంలో ఎందుకంటే నేను ఆ ఫ్యామిలీతో కలిసి చాలా సంవత్సరాలు ఉన్నాను, ప్రైవేట్ సెక్రటరీ 6 ఏళ్ళు ఉన్నాను. సో నాకు తెలిసి నాకు చూసిన పరిస్థితిని బట్టి కేటీఆర్ కంటే హరీష్ కంటే ఎక్కువ ఇష్టపడేది కవితనే. సరే ఆయన బయటకు వచ్చి ప్రెస్ లో మాడకపోవచ్చు, మన ముందు కళ్ళనీళ్ళు పెట్టుకోకపోవచ్చు, వేరే విషయం. కానీ బట్ డెఫినెట్లీ కేసీఆర్ చాలా ఇష్టపడతారు. సో ఆమెను బయటికి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ రోజున్న పరిస్థితిలో అక్కడ వేరే ఆప్షన్ కనపడట్లేదు. మీకు కాంప్రమైజ్ కావాల్సిందే. అది ఎట్లా అవుతారు? తమకున్న లెజిస్లేటివ్ పార్టీలో మిగిలిన సభ్యులు ఎవరైతే 10 మంది తీసేస్తే మిగిలిన వాళ్ళందరినీ కట్టుకొని అందులో చేరిపోవడం వల్ల అసెంబ్లీలో అది కూడా ఒక మార్గం. అట్లా లెజిస్లేటివ్ పార్టీ లెజిస్లేషన్ పార్టీ చేస్తే ఆ పార్టీ విలీనం అయిపోయిందని ప్రకటన చేసుకోవచ్చు. డిఫెక్షన్ అనేది యాంటీ డిఫెక్షన్ అనేది అప్లై కాదు, అదొక ఆప్షన్. లేదు ఆ పార్టీని అట్లే కాపాడుకుంటాం, లోకల్ బాడీలో అలయన్స్ పెట్టుకుందామని కూడా వాళ్ళు బీజేపీపై చెప్పచ్చు. సో అది కూడా ఒక ఆప్షన్. ఎందుకంటే బీజేపీ సంస్థాగత నిర్మాణం అంతగా లేదు, అర్బన్ ఓరియంటెడ్ పార్టీ అది. ఇప్పటికి కూడా గ్రామాల్లో లేవు. ఇప్పుడు నిన్న మొన్న 1-2 ఎమ్మెల్యే సీట్లు బయట వచ్చినాయి, కానీ అదర్వైజ్ అంతా పట్టణాల్లో పరిమితమైనటువంటి పార్టీ అది. కొత్తగా కొంత విస్తరించిన మాట వాస్తవం. కానీ ఇది లోకల్ బాడీలో వాళ్ళని గెలిపించుకునేంత స్థాయి ఉందని అయితే అనుకోను. గ్రామాల్లో ఇక్కడ అక్కడ కొన్ని పట్టణాలు మున్సిపాలిటీలో. సరే, ఇప్పుడు మీరు అన్నట్టు కవిత బెయిల్ కు ఈ విలీనానికి ఏమైనా లింక్ ఉన్నట్టు కనిపిస్తుందా? ఉందనే అంటున్నా. విలీనాన్ని ఆ పద్ధతిలో ఆలోచిస్తారు, లేకపోతే రేపు లోకల్ బాడీలో అలయన్స్ పెట్టుకున్నామని బీజేపీతో చెప్పి తద్వారా ఆమె మీద ఉన్నటువంటి కేసులు కాస్త డైల్యూట్ చేసే ప్రయత్నం చేయక తప్పదు. అసలు ఇది ఒక కేసు, రేపు ఇంకెన్ని కేసులు వస్తాయి కదా. మీ జ్ఞాపకుంటే ప్రధానమంత్రి కానీ, అమిత్ షా కానీ, నడ్డా కానీ ఎన్ని సందర్భాల్లో ఇక్కడికి వచ్చినా కూడా వాడు ఏ భ్రష్టాచార సర్కారే అన్నారు. అది మేము ఊరుకోమన్నారు. హర్ పైసే కా హిసాబ్ కితాబ్ నికాలింగ్ అన్నవాడు ఎవడు? ప్రైమ్ మినిస్టర్. మరి అట్లాంటి ప్రైమ్ మినిస్టర్ మళ్ళీ అధికారంలోకి వచ్చాడు కదా, ఆయన ఊరికే ఉంటాడని అయితే అనుకోను. ఒకవేళ అలయన్స్ పెట్టుకుంటే వేరే యాంగిల్ ఉంటుంది, అలయన్స్ పెట్టుకోకపోతే డెఫినెట్ గా హిసాబ్ కితాబ్ అనేది వాడు తేలుస్తారు. సో వాళ్ళు ఇక్కడేమో కాంగ్రెస్ తో ఉన్న సమస్య ఉంది వాళ్ళకి, అక్కడ పోతే బీజేపీతో సమస్య ఉంది. సో ఇక్కడికంటే వాళ్ళకి ఎక్కువ సమస్యలు అక్కడ వచ్చేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి కేసీఆర్ ఒక వ్యూహకర్త. ఏముందా ఈ రోజు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పొత్తు పెట్టుకున్నంత మాత్రాన ఆ పార్టీకి లాంగ్ టర్మ్ లో ఉండే నష్టం ఉంటుందని అయితే అనుకోను. ఇక్కడ పడిపోయింది కాబట్టి మొత్తానికి 0 నుంచి నిర్మాణం చేయాలి. సో ఇమ్మీడియట్ ఒక బూస్ట్ వస్తుంది ఖచ్చితంగా. మనం అన్నా కాదన్నా బీజేపీ ప్లస్ బీఆర్ఎస్ కలిస్తే కొంత అయితే వస్తాయి, రావని అనలేం కదా. సో అందువల్ల ఆ ప్రయత్నం. మీరు కేసీఆర్ తో దగ్గరుండి జర్నీ చేశారు, ఆయనతో పాటు మంచి సంబంధాలు ఉండే మీకుండే. కానీ ఈ ప్రయత్నం చేసిన సార్ పార్టీని విలీనానికి దిశగా అయినా అడుగులేసే అవకాశం ఉంటుందా? పార్టీ విలీనం అని అనట్లేదు. లెజిస్లేచర్ పార్టీలో వీళ్ళు ఎట్లయితే మీకు గతంలో కాంగ్రెస్ వాళ్ళని చేర్చుకొని పార్టీ విలీనమైంది వెళ్ళేది కాంగ్రెస్ అని ప్రకటించినట్టు, అంటే కాంగ్రెస్ బయట ఉంది కదా, అక్కడ మన సంబంధించిన వరకు లెజిస్లేటర్ వరకు దాన్ని క్లోజ్ చేశారు. అదే పద్ధతి వాళ్ళ నుంచి ఈరోజు బీజేపీ లో కూడా వాళ్ళు అట్లా చేరిపోతే అని పార్టీ చేయలేదు, పార్టీ ఉంచుతుంది. అట్లాగే ఉంటాడు, అది అధ్యక్షుడు ఆయనే ఉంటాడు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఈయనే ఉంటాడు. సో అది ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే. సో ఎవరికి ఇబ్బంది అయితే ఒకవేళ విలీనం కాకపోయినా, లేకపోతే వీళ్ళు పొత్తు పెట్టుకున్న స్థానిక సంస్థలో లేకపోతే రాబోయే ఎలక్షన్లలో సో కలిసి వీళ్ళు ముంగడికి వెళ్ళడం వల్ల మీ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందా? 1+1 2 కదా, 1+1 2. అది ఎంత వీక్ బీఆర్ఎస్ ఉన్నా కాస్తో కూస్తో బలోపేతం అవుతారు కదా బీజేపీతో చేరితే. దానికి మేము కౌంటర్ ఆలోచించాల్సి వస్తుంది. ఆ కారణం చేతనే మేము ఇప్పుడు అడపాదడపా చెప్తా ఉన్నాం, వీళ్ళిద్దరు ఒకటే కలిసిపోతారు, ఇది ఒప్పందం ఉందని మేము ప్రచారం చేయడానికి కూడా అదే కారణం. సో దానివల్ల కొంత డెఫినెట్లీ మేము 4 వారం చేయడం వల్ల మా క్యాడర్ సిద్ధపడతారు, ప్రజలకు కూడా ఒక అవగాహన వస్తుంది. ఇద్దరు ఒకటే మనం కాంగ్రెస్ ని చూస్ చేసుకున్నాం అనే ఆలోచన రావచ్చు. అట్ ద సేమ్ టైం మేము చెప్పిన హామీలని కూడా లోకల్ బాడీలో కూడా మేము ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే.